తిరుపతి నగరవాసులకి తిరుమలకి ప్రత్యేక అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. మామూలుగా తిరుపతిలో ఉండే ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి దయతోనో దాక్షిణ్యాలతోనో ఆయన ఆశీర్వాదంతోనో మన బతుకులు బాగుండాయని నమ్మే వాళ్ళలో తిరుపతి ప్రజలు, ముఖ్యంగా తిరుపతి ప్రజలే. కానీ వీళ్ళు ఒక ఆనవాయితీగా ప్రతి శనివారం అంగపరిశనకు పోయి పొల్లు దండాలు పెట్టి స్వామివారిని మొక్కులు కోరి తదైన ఒక గొప్ప ఆనందం పొందేవాళ్ళు తిరుమల నుంచి తిరుపతి నుంచి పోయే భక్తులు. కానీ 2022-21 సంవత్సరంలో ఆనాటి ఈఓ గారు కొన్ని సాంకేతిక కారణాలలో ఏందో లేకపోతే మ్యాన్ పవర్ వల్ల పూర్తిగా అది ఆఫ్లైన్ నుండి ఆన్లైన్ చేశారు. అంటే ఎవరైనా కొన్ని పవర్ అంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి, స్లాట్ చేసుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు తిరుపతి ప్రజలు పూర్తిగా ఇబ్బంది పడేవాళ్ళు. అనాదిగా దాదాపు 60-70 సంవత్సరాల నుంచి అంగప్రదర్శన సేవలో మునిగి తేలాడుతూ ఆనందం పొందేవాళ్ళు. ఒక్కసారిగా ఆన్లైన్ అంటే వీళ్ళందరి ద్వారా చాలా ఇబ్బంది పడే రోజుల్లో వాళ్ళు ఆ రోజు కరుణాకర్ రెడ్డి గారిని, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారిని, అలాగే భూమన అవినారెడ్డి గారిని వచ్చి కలిసిన తర్వాత ఆనాటి ఈఓ ధర్మారెడ్డి గారితో మాట్లాడి దాదాపు ఇది శనివారం మటుకి తిరుపతి ప్రజలకి ఆఫ్లైన్లోనే ఇస్తే కొంతమందిని 700-800 మంది అంగప్రదర్శన చేసుకుంటారనే ఉద్దేశంతో పలు దఫాలు చర్చలు జరిపి టీడీ యాజమాన్యంతో ఒక అవగాహనకు వచ్చి 700 మందికి తిరుపతి వాసులకు అంగప్రదర్శన టికెట్లు ఇచ్చే విధంగా, ఆఫ్లైన్ ఇచ్చే విధంగా మాట్లాడి ఉన్నారు. అది చేసిన దానికి సింధూరి పార్క్ హోటల్లో అభినయ్ గారిని తీసుకుపోయి ఇంత మంచి పని చేశావని భక్తులంతా ఆనందంతో ఆయన్ను సన్మానించిన రోజులు కూడా గుర్తుకొస్తున్నాయి. కానీ ప్రతి శనివారం 800 మందికి తిరుపతి వాసులకు దర్శన మార్గం కల్పించిన ఆనాటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ అభినయ్ గారు చేస్తే కూటమి ప్రభుత్వం తిరుపతి ప్రజల హక్కుల గురించి వాటి గురించి చాలా ఎక్కువగా మాట్లాడతారు. ధర్మ పరిరక్షణ మీదే, సనాతన ధర్మం మాదే అని ఒక పక్క బీజేపీ, ఒక పక్క వీళ్ళు, ఒక పక్క బిఆర్ నాయుడు గారు అంటారు. కానీ తిరుపతి ప్రజలకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన నిర్ణయం ప్రకారం ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా అధికారంకి వచ్చిన 3వ వారంలోనే పూర్తిగా నిలిపేసి వాళ్లకు ఆఫ్లైన్ అనేది పూర్తిగా శాశ్వతంగా రద్దు చేసి ఈనాడు తిరుపతి వాసులు ఎవరన్నా అంగప్రదర్శనకు పోవాలంటే ఆన్లైన్లో చేసుకునే కథ ఏర్పడిన తప్ప దానివల్ల చాలా భక్తులు మనోవేదనతో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. ఎప్పుడెప్పుడా మాకు వస్తుందని అనుకుంటున్నారు. కానీ ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా మేమేమి ఆ దేవుని కార్యము పార్టీలకు ముడిపెట్టలా. వైసీపీ వాళ్ళైనా లేకపోతే టీడీపీ వాళ్ళైనా లేకపోతే ఇతర పార్టీల వాళ్ళైనా భక్తులుగానే చూసి వాళ్ళ సౌకర్యాన్ని ఆయన పునరుద్ధరించాం తప్ప ఈ మాదిరి కక్ష కట్టి వాళ్ళు ఎవరో పెట్టారు మేము తీసేయాలనే ఉద్దేశంతో తీసేసిన ఈ కుటుంబ ప్రభుత్వాన్ని పలు విమర్శలు భక్తులు చేస్తున్నారు. కానీ వీళ్ళందరినీ గమనించే స్థితిలో లేరు. వాళ్ళు దండుకునేది, దోచుకునేది, లేకపోతే అన్యాయాలు, అక్రమాలు, లేకపోతే రౌడీ రాజకీయం చేస్తూ ఈ యొక్క భక్తుల మానసిక వేదన అర్థం చేసుకోలేక ఆ అంగప్రదర్శన టికెట్లు మళ్ళీ ఆఫ్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టేదానికి ఎంత మాత్రం ప్రయత్నం చేయడం లేదు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా చెవిటి వారి ముందు శంఖ ముద్రింటుందే తప్ప రాజకీయాల్లో మాట్లాడుతున్నారు తప్ప ఈ యొక్క వెసులుబాటు కల్పించడం లేదని భక్తుల అభిప్రాయం. మేము చెప్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ తరఫున, అయ్యా మేము చేసిన 800 మంది కనీసం శనివారం అన్నా ఎంతో అనుబంధంతో, ఎంతో దాన్ని ఏమంటారు సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యే తిరుపతి చెందిన భక్తులకి ఈ సౌకర్యం పునరుద్ధరించాలా, లేకపోతే రాబోయే రోజుల్లో తిరుపతి ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు. ముఖ్యంగా అంటే మనం ఈజీగా తీసేయచ్చు ఒక సౌకర్యాన్ని, కానీ పెట్టేదంటూ ఔదార్యం ఉంది. ఆ ఔదార్యాన్ని మీరు ఎందుకు తీసుకోలేకపోయారని మిమ్మల్ని ప్రశ్నిస్తూ కనీసం ఇప్పటికైనా మేల్కొని ప్రజలను మన్నలు పొందేదానికి వాళ్ళకి తిరిగి అంగప్రదర్శన టికెట్లు శనివారం తిరుపతి వాసులకు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తారని డిమాండ్ చేస్తూ రాబోయే అది కూడా మీరు చేయకపోతే వీళ్ళ యొక్క భక్తుల యొక్క ఆగ్రహ ఆవేశాలకు మీరు గురి తప్పదు. అది రాజకీయ పరంగా మీకు లాస్ అవుతుంది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మీకు వాళ్ళ శాపనార్థాలను మీరు తీసుకునే స్థాయిలో ఉంటారని హెచ్చరిస్తూ ఎప్పటికైనా పునరాలోచించగా డిమాండ్ చేస్తున్నాం.